గుడ్లు కొడిపి తినేసింది. నిజం చెప్పు, మళ్ళీ ఏం మాట్లాడినా నేను కాదు గొలక నేను కొడిపి ఎంత పోతున్నాడు కేజీ తినేది. ఏంది అది కొడుకుని కదా కొడుకుని కదా నువ్వు ఈ ప్రకారం నేను బుడబుడుకున్నాడేమో. కాదు నువ్వే ఊర్రా ఎవరా నువ్వు ఓల్కొండ పురుపు రాఘవరెడ్డి మంత్రి 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 తెలుసా పరిపాలన చేసి పెద్ద రాఘవన్ రెడ్డి పెద్ద కొడుకురా నీకు రామరావు కాళ్ళు బుడబుడుకున్నాడు. కాదులే ఆహా గోవింద్ రెడ్డి పెద్ద గోవింద్ రెడ్డి ఇంకేమే మాకాళ్ళకి ముక్కరా మాకాళ్ళంటే ఆడగా మా బాధ ముక్కు బుద్ధి శుద్ధి నా కొడుకెత్తి దానికి ముక్కుతాడా కొరికెక్కి చూడు ఎంత అయ్యయ్యా నాకే అసీకం పుట్టించేస్తాడు అవురా సరే కానీ ఏమొచ్చింది నువ్వు మీ నాయన చేద్దాం ఏం చేసినారు చూసుకోరా నా కొడక నన్ను అంటాడావా నువ్వు నేను కొంటే నీ ఆయన ముండపోయా నీ తాటే లే అట్లా నన్ను తిట్టాడు. నిన్ను తిట్టాడా నిన్ను తిట్టిండే తిట్టినే చెట్టాను మట్టం ఉండే కారణం ఏమో చెప్పు. ఏం చెప్పమంటావు తెల్లారి ఏందో ఒకటి చెప్పుతాడు ఎక్కిరించదులే నాకు భలే కోపమా ఇరువురు మాట్లాడు అర్మానిస్ట్ బస్ ఎక్కుతాను అట్లా మనం మాట్లాడుకుంటా ఉంటే మా నాయనకి మేము 7 మంది కొడుకు 7 మంది అప్పుడు నువ్వు అందరు కూర్చోండి పెద్దవాళ్ళు పెద్దవాడు నేనే అడగమని నన్నేనా చెప్తా ఇను చెప్పు. మేము 6 మంది కొడుకులు అందరికన్నా చిన్నవాడు ఎంగల్రెడ్డి ఎక్కేది బస్సు దిగేది బస్సు సిగరెట్లు ముందు అమ్మాయిలు బాగా చెడిపోయినాడు. బస్సు ఎక్కి లారీ దిగమని అట్లా దిగుతారా నువ్వు చెప్తాను బస్సు ఎక్కుతాడు బస్సు దిగుతాడు బాగా చెడిపోయినాడు చెత్త అలా మట్టుకు లోన్ అయిపోయినాడు. వాడికి కూడా మాతో పాటు పాటు కాడి తెచ్చిస్తే సేద్యాలు చేస్తాం లేకపోతే ఇంటికి 7 వాకిలు అని చెప్పి వెళ్ళిపోతాం. ఆయన అంటే ఎన్నో చిన్నోడు పసిపెట్టే తప్పు చేస్తాం. మీరు ఇంకా 2 నాలుగు జరపరాదు ఆ సంసారం. మాకేమో జరుపుతామని ఆశ మా పిల్లలు ఒప్పుకోరు ఏం చేసి వచ్చేది వాళ్ళు ఎవరుతాను అర్థం మంచిది కాదు రెడ్డి వస్తాను ఏంటి కష్టపెట్టేది కూలి వస్తాను చేపించుకుందాం నేను అదే పంట పొలాలు చేపించారు దానికంటే మారుతుంది వాళ్ళన్నీ ఆ మాట మా నాయనతో చెప్పు. సరే ఈ మాట మర్చిపోతాం. సరే ఏమన్నా తింటావా ఏమవుతులేపో ఏమరా నేను తినలేపో కొంచెమన్నా చేతనం చుట్టుకుందా ఇక్కడికి చేతి కట్టి అక్కడంతా ధరంటే చిక్కనైంది. అన్నంతా తారేసి ఎవరు చిక్కలు మన గోవిందరెడ్డి చిక్కా నేను చేద్దాను మట్టం ఉండే కారణం ఏమనంటే మా నాయన వ్యసనంగా ఉన్నాడు. అది మా ఎద్దులో కార్డు ఇస్తే సేద్యం చేస్తామని చెప్పు లేదంటే వారగా పోతామని చెప్పు చెప్పకూడదు నా కొడుక నా కొడుక నన్ను అంటున్నావా నువ్వు అనమంటున్నావా 18 ఏళ్ళు చూస్తాను ఏప్పుడు మాట వచ్చింది నన్ను ఇంకేమే నేను ఆధార్ కార్డులకి ఎక్కిదామనే సచివాలయం కట్టుకొస్తే మన్నాడు 12 గంటలకు రాకపోడా మళ్ళీ ఎక్కించుకుంటాము అని ఎక్కదామంటే ఆధార్ నమోదు చేయడం అంటారా అంత ఇంగ్లీష్ మాకు రాదు. నీకెప్పుడు అయిపోసేసేది అది నా 7 మంది కుమారులు చిన్న కొడుకు ఇంటిలో కావాలంటే మనం ఎక్కడైనా ఒక దేశం పోయి బాగా నిద్ర పేసి వచ్చేసింది తీసుకొచ్చిన కానీ నా 7 మంది కుమారుడు
చక్కగా చేతం చేస్తారు. ఎద్దులా? అవునా? ఎద్దులు దెబ్బలు కాదు రెడ్డి, అంత ప్రాబ్లం కదా, చీటీలు కట్టాలి కదరా. వెళ్ళిపోండి, ఎవరా ఆడ ఓమినే లేమో వచ్చిన వెళ్ళిపోండి, మా రెడ్డి ఇంటికి లేడు. వెళ్ళిపోండి. కుక్క పోకడా కుక్క అనుకోండి. అది రెడ్డి వారు కుక్కలేరా? రెడ్డి కుక్క పోకడా. రెడ్డి కుక్క అయితే ఇప్పుడే నా భార్యను పిలిపించు. అయ్యమ్మ మనకి ఇచ్చింది, ఏం ఊరికేనే తెచ్చింది. నాదేమన్నా తప్పు వచ్చింది, బిల్డింగ్ మీద కింద చూసి నేను ఏడా ఉంటా. మక్కలు ఎందుకు పోతాయా?